వేసుకుంటా నా కొడుక సప్పన్నవర్ణ కన్నీరు మున్నీరు పెట్టి తమ్మిని కొడుకును పట్టుకొని ఆ తమ్మిని ఆ మరదలను పువ్వులో పెట్టుకొని దానం చేసిండు పెద్ద బాబమైన దానం చేసుకున్నోడు ఆ కొడుకుని తీసుకొని పాదమాలగాడి పోయిన కరమెట్టం కొత్త మాలగాడి కట్టిండు కొడుక ఇక్కడ కూర్చో బిడ్డ నేను ఊళ్ళో పోయి వస్తాను అన్నాడు ఆ పెద్దబాబు అయిన ఊళ్ళో పోకున్నా కరబెట్టవును మాల మీద ఉన్న పాపగారి మాయల మీద పటపట పళ్ళు కొని ఆరాల ప్రాణం పోయింది మళ్ళీ ప్రాణం పోయింది వీరి ప్రాణం పోతే ఆరాలు చెగిరా చొక్కది కేసుకుంటే నా 7 కొడుకులకు అయితే కొన్నామంటే కొడుకులారా వాడు ఒక్కడే మాల మీద ఉంటాడు కత్తులు గొడ్డలు పట్టుకొని పోయి వాళ్ళ పూరని ఒక్కడు చంపిరా పోని కొడుకులకు ఏమెరకనయ్యా చదువు రాదు శాస్త్రం రాదు అవ్వమాట పట్టుకొని మాలు వేడికల్లా ఉరికత్తలు మాలు వేడికల్లా ఉరికత్తలంగా మారుగాడి కత్త అంటే తల్లి తీసి సరగవందలేదాట కొడుకు అవ్వ అవ్వని ఏడుకు నిద్రపోతాడు తల్లి జీవుడు కొడుకు కళ్ళ కట్టింది కొడుక శావంతి రాజు నా పాపగారి యారాలు మమ్మల్ని చంపినట్టుగా నిన్ను చంపుతాడు కొడుకో నీ 7 చంద్రిక బర్ణిక రాజులు అత్తండు తలుపు తీసుకొని ఇంటి ముందు ఓదివా నిన్ను చంపుతారా కొడుకో శావంతి రాజా ఇంటిగా తలుపు తీసుకొని అడవితో పట్టుకొని పోను ఆయన అడవికెళ్ళి పోతాంటే నరమానుని సాయుధ నీ కైరాదు జీవరాజు సాయుధ పట్టు అన్నదట తల్లి చెట్టలను చెంపదెబ్బ కొట్టి నా కొడుకు లేవన్నది మటల్లో మాయమైపోయింది ఆ తల్లి జీవి పట్టుకున్న దిగులు శమా అమ్మా నిమ్మవ్వా నా దిక్కులు వరకు లేదు ఇంటి ముందుకు రానే అచ్చులు అన్నారు అరే సామంత్ రాజా తలుపు తీయో అని పిల్ల తనలో కొడతారు మాట నిజమాయనని అవ్వయ్య పొడలో దండం పెట్టి ఇంటిగా తలుపు తీసుకొని అడవితో వచ్చనా మడిగంటే అవ్వ మడగంతా నీళ్ళని అడిగంటి పోయినాయి అమృయరాజు అంటే తెలిసిన వాళ్ళు అమృయరాజు తెలుగుని వాళ్ళు ఎండ్రికాయ అంటారమ్మా ఆ మడుగులో ఎండ్రికాయ పాతలాడుతుంది ఈ ఎండ్రికాయ యొక్క జీవరాశి కదా అని ఆ ఎండ్రికాయ తీసుకుని బాణవులు వేసుకున్నారు నీళ్లు ఉన్న చోట వదిలిపెట్టి పోతున్న పిల్లగాడు ఆ ఎండ్రికాయని పట్టుకొని వత్తడ గిజ చిన్నది వృక్షం పెద్దది అది నంది కాచాలి మరికాడికి వచ్చే వరకు మధ్యాహ్నం అవుతుంది ఎండవుతుంది చెట్టు కింద కాసేపు పండుకొని పోతున్నావు అని ఆ పిల్లగాడు మరికి తలాపు చేసిండు పక్కబడి బాడబెట్టిండు బాడబెట్టి పండుకుంటే చెట్టు పుట్టినాడు చెట్టు కింద పుట్ట పుట్టింది పుట్టలో సర్పం పుట్టింది చెట్టు మీద కటుల పక్షి అంటే కాకి పుట్టింది చెట్టు కిందకి నరమానవుడు వచ్చిన కాకి కావురు అంటే పుట్టలో ఉన్న పాము బయటికి వెళ్ళి చెట్టు కిందకి వచ్చి చంపాలి కాకి కావురు అంటే పుట్లకెళ్ళి నాగసర్పం బస్ 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 అని బయటికి వచ్చి ఆ పండుకున్న పిల్లలు చాబంతి రాదు ఆ పొట్టులకు అన్ని ముడుకాడు కలిసి నిద్రల్లో చాబంతి రాదు ఆ ప్రాణం పోయినప్పుడు ఆ సర్పం పుట్టలో పోయిందా చెట్టు మీద ఉన్న కాకి పిల్లగాని ఎదురుకొచ్చే మీద ఆలింది కనుగుడ్డు పొడుచుకొని అది తింటానని సమయానికి పక్క ముందు సరిపా అను అబ్బా పిల్లగాని సర్ది కావచ్చు ఇవాళ సర్ది తింటా రేపు పిల్లగాని కనుగుడ్డు అనుమతి చేస్తాను
ఆ మీదికి వెళ్ళి ఎండ్రికాయ పారిపోకుండా ఆవిరి పేగు కట్టలేదా ఆ గుడ్డ పేగు నా కాకి మరి తప్పుడు కరిస్తాందట అయ్యా ఆ పుడగలిస్తా అంటే గుడ్డ పేగు రంధ్రం మడి కాకి ముతి బాడలో వేయింది ఎండ్రికాయ ఒక కొండితోటి కాకి గొంతు నేడు పట్టినది కాకి గొంతు నేడు పట్టినది కాకి గొంతు పట్టినప్పుడు కాకి కావురు కావురు అంటారు సర్పానికి అరే ఇప్పుడే ఒకటి చంపేసింది మళ్ళీ కూడా వచ్చింది నా సర్పం ఆ పుట్టకెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు బాండు మూతి పెట్టింది కాకి కాకమ్మా నువ్వు నేను సాయిత నువ్వు ఒక్కదాని అనుమతి చెప్తావా పిల్లగాని సర్ది నాకు అక్కడ ఆ సర్పం వచ్చింది ఆ బాడలో మూతి పెట్టి ఒక్క కొండితోటి కాకి గొంతు పట్టిందా ఇంకో కొండితోటి సర్పం గొంతు నేడు పట్టినారు కంఠం నేడు పట్టినారు కవర్ కవర్ అంటుంది పాము చూస్తుంటాను ఇంద్రికే అంటుంది సర్పమా లేపుతాను చనిపోయిన అన్నం లేపాలి లేకపోతే నిన్ను కూడా చంపుతాను అంటుంది ఇంద్రికే అప్పుడు మీ అన్నం లేపుతారని అన్నప్పుడు ఆ సర్పాన్ని వదిలిపెడితే 3 అంది 3 కార్తిచ్చి ఇసం గుంజుకుని ఆ పిల్లగానికి రక్తం ఇచ్చిందట మళ్ళా ఎందుకే అనుకున్నది ఈ సర్పం ఈ కాకి ఇక్కడ ఉంటే చెట్టు నీడకి ఎంతో మంది వస్తారు ఎంతమైన సంపదని ఆ కాకి ప్రాణం తీసింది ఎందుకే సర్పం ప్రాణం తీసింది నిద్రలో ఉన్న పిల్లగాడు భగవంతుడు కృప వల్ల లేచేసరికి ఒక్కబడి సర్పం కాకి ప్రాణం ఆ బైక్ నేను ఉండా కూతురు నా పిల్లగాడు మాత్రం మళ్ళీ బాండు పెట్టుకుని వత్తంటే అది అక్కలకొండ రాక్షసి నరమారుని పలవన్నదేవో పొడా నిన్ను మింగుతారా అంటది రాక్షసి గజ 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 వణుకుతాడు పిల్లగాడు ఎందుకే అంటుంది అన్న భయపడక రాక్షసుడు ఒక మాట చెప్పు ఈ బాడీలో ఉన్న మరి ఎముకలు నేను చుట్టుతో ఉన్న మా అబ్బాయి ఎముకలు గంగలు కలిపి వచ్చినాక నన్ను మింగుతూ అని చెప్పు అన్నది అవ్వా జీవరాశి అయితే నన్ను గడ్డకే పట్టు అన్నవా ఎందుకాయ లేకపోతే అగలగొండ రాకుండా చెప్పినట్టుగా రాక్షసు చెప్పినప్పుడు రాక్షసు అన్నారే అటుపోతే గంగ ఇటత్త నేను లేనా ఎక్కడికి పోతారా పోరా అంది గంగ కాడికి వచ్చేవారు కాబట్టి ఒకటి పుష్పాడుతుంది పిల్లగాడు గంగలకి వెళ్ళిపోతే నేను కొట్టుకపోతానని పిల్లగాడు ఎడతాను ఎందుకంటే అన్న నువ్వు ఎందుకు ఎడతారు ఒక్కసారి నన్ను గంగలే పాత లోకం పోయి నా అల్లట్టకు తిని ఎప్పుడు నీళ్లు తాగి నేను సాటంత బొచ్చమిస్తా ఆ బొచ్చ కూసుంటూ అన్నప్పుడు ఎందుకు గంగల వదిలేదు సాటంత బొచ్చ తిని మరి సాటంత బొచ్చ చేసింది అన్న రారా నా మీద ఎక్కువ నా మీద కూసో అవతలడు దాటిస్తాను అన్న ఎందుకే దండం పెట్టాడు పిల్లగాడు శాపంతరాదు ఎందుకే కూర్చున్నప్పుడు ఎందుకు పిల్లగాడిని ఎత్తుకొని గంగల కూడా ఇంత పడుతుందమ్మా అన్నా అగు చాబంతి అన్నది గంగ భవన్ ఒక వర్జం పడకొచ్చి అన్నా శాబంతి రాజా నీకు ఆకలైనప్పుడు గంగదేవిని ఆది చేయి నీకు అన్నం అవుతుంది చూపైనప్పుడు గంగదేవిని ఆది చేయి నీకు నీళ్ళు అవుతాయి అని చెప్పినప్పుడు ఎండ్రికాయకు దండం పెట్టి ఎండ్రికాయ పాదంలోకం ఏందా వర్జం ఎత్తుకొని ఎత్తండి దొంగలు దొనకుండా దొంగల మార్గం అది 7 దొంగలతో పుట్టింది ఆ పిల్ల చెన్నమ్మ గుడ్డిలో కూర్చున్నది పిల్లగాడు కూడా పోతాడు అన్నలారా పోరని దగ్గర ఉన్న వరజం ఉన్న ఆపాలు కావాలి పోరని కాలిగదే గుడి కాడ పోయాలన్నది పిల్ల చెన్నమ్మ దొంగల 7 గిదగిద ఊరికి వచ్చారే పోడా ఈ చెమ్ము ఎక్కడిది మాది రాని చెమ్ము గుంజుకు వచ్చాడు చెల్లె చేతికిచ్చి చెల్లె బయలు పోయి సీదులు పట్టుకొస్తాం ఇక పోడని కాళీ గుడి కాడ వద్దాం అని దొంగలు మాత్రం అనగా సీదులు పిల్లగాడు చెట్టు కట్టేసిన కథ అనుకుతాండి ఇక నన్ను చంపుతారు వీళ్ళు చంపుతారు ఇక నేను అవ్వగల పోతనే బాధపడతా ఉన్నాడమ్మా చావంతి రాదు చెట్టుకు రెండు కాడ వలపోతా ఉన్నాడు రామా ఎంత కటికోలకైనా కానీ
కన్నీళ్ళు వస్తే కనికరం పుడుతుంది. ఆ గొంటి మీద ఉన్న దొంగలపు తోడ పుట్టింది చెన్నమ్మ చూసింది. ఈ పిల్లగాడు ఎందుకు బాధపడతాడు దబా దబా గొంటి దగ్గరకు వచ్చింది. అయ్యా నిన్న మీ అయ్య కొట్టినా మీ అవ్వ తిట్టినా ఎందుకు ఏడుతానో అడిగినప్పుడు జరిగిన చరిత్ర మొత్తం ఆ పిల్ల దార పోసుకున్నాడు. నేను పుడితే నాకు పెళ్లి పేరంట మాట్లాడు పిల్లగాడు ఉడబోతే ఎంత ముద్దుగా ఉన్నాడు. ఈ పిల్లగాని పెళ్లి చేసుకున్నదని కావాలనుకున్నది. ఆ పిల్లగానితోని మాట 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 కలబోతుంది రా కవగిలి చేయరా పిల్లగాన్ని తీసుకుపోయింది ఏదైనా పిల్ల లెక్క చెట్టు కట్టేసింది గుడిలో కూర్చున్నది. కట్టేసిన పేడు గొడవలు వచ్చి పొరే పోడా నేను చంపుతారా అంట గజ గజ వరకు తండ్రి శాబంతిరా గుడి కాడికి పట్టు పోయిన పోషుడు పండుకోరా అంటాను. నేను మా అవ్వగలపోతా మా అయ్యగలపోతా పట్టు మీద పండుకోబోతుంటే ఆ చెన్నమ్మ చూసింది. అనలారా పిల్లగాన్ని నా చేత సంపాల నాకు ఒక కోరిక ఉన్నది. ఆ పిల్లగాన్ని లేపి చంపే విరదాంతం ఎట్లా ఉంటుందో మీరు ఏడుగురు రాక పట్టు మీద వండుకోమన్నది చెల్లె. చెల్లమాట అయినప్పుడు ఆ పిల్లగాళ్ళు మన ఏడుగురు అన్నదమ్ములు గజ దొంగలు ఏడుగురు అబ్బరికి ఎక్కువ వీళ్ళు మా చెల్లెకు ఒక్క ఛాన్స్ ఇద్దామని ఏడుగురు అన్నలు చూడు ఇక పట్టు మీద వండుకున్నారే అన్నలో చూసింది చెన్నమ్మ కన్నెర వేసి కడగా పట్టిందమ్మా. చూస్తుంటే కొంచెం మానవల్లవా నిలబడితే డాలవల్లవా చెన్నమ్మ డాలవల్ల చేత పట్టినా చెన్నమ్మ ఏడుగురన్ను ప్రాణం తీసింది చెన్నమ్మ. పిల్లగాడు కోరి పెళ్లి చేసుకుంటా వాళ్ళ మూల పంచాయతీ ఎప్పుడైనా ఒక్క దెబ్బ కొడితే నాకు కడుకుతో నన్ను కూడా చంపుతుంది దండం పెడతా నీ అన్న చంపినట్టు నన్ను ఎప్పుడు చంపుతావు. చచ్చా లేదు బావయ్య ఎందుకు చంపుతారండి. ఎంతైనా కానీ నిన్ను ఇష్టపడి నచ్చి మెచ్చి నీ మీద మనసు వారేసుకొని నాన్న చంపుకొని కోసడి పిల్ల పోదాము మనం వెళ్ళి పోదామా
ఇప్పుడల్ల గండి నీది ఇల్లు చెరియాలరా వలస గుమ్మడి వైనాల మామిడి వైనాల మామిడి వలస గుమ్మడి బతుకమ్మ బండ నీది బంగారు సొత్తులో వలస గుమ్మడి వైనాల మామిడి వైనాల మామిడి వలస చుక్కల పర్వతం ముసుడు అనుకుంటుమా వలస గుమ్మడి వైనాల మామిడి వైనాల మామిడి వలస గుమ్మడి అయ్య గంగరేను చెట్టు నీ గాలిని వేషాలలో వలస గుమ్మడి వైనాల మామిడి వైనాల మామిడి వలస గుమ్మడి కొడంత గుంగల్లా వెళ్తున్నా వలస గుమ్మడి వైనాల మామిడి వైనాల మామిడి వలస గుమ్మడి మైనం పిల్లగర వచ్చేసరికి ఊళ్ళో పోవద్దు అన్న పిల్ల పెద్ద బాబు పాలుకు వేయిన మరి చిన్న మరి మేలంగి వేయిన పాలు మామిడి తోటంతా కొట్టినారు తోటంతా కొట్టి కుప్పలేసి అద్దలేసి నిప్పు పెట్టింది నిప్పు పెట్టినప్పుడు మంట పచ్చిపూరకాయ గుమ్మి తోటి బస్స బస అప్పోకి వెళ్తాను మాలి ఉన్న మాయలమ్మ చూసింది నా తోటలో పోయి ఎక్కడిది వంట రావచ్చు కొడుకులో రాలి పోదామని కొడుకులో తీసుకుందా మనకి దండ కూర ఎత్తారు మాట మాదర అంటే అమ్మకి దండ ఎత్తారా ఇక కొడుకులో తీసుకొని తోట వేడికి వరకు వస్తుందమ్మ వచ్చేసరికి పటపట పళ్ళు కొరుకుతాను చెన్నమ్మ బావని వాడ కూసో ఎవరంటే అదే పాపకారు పెద్దమ్మ నా ఏడుగురు అన్నాడు చిత్రిక వర్ణిక రాదంటే పటపట పళ్ళు కొరికి రావి పాపకారు రానా రాజు దేశానికి అదిబడి యారాలు చంపుతావా మరి చంపుతావని కత్తి పట్టి మాయలమ్మి గర్భాన పుట్టి ఏడుగురు చిత్రిక వర్ణిక రాదు మాయలమ్మి తోటి ఈయన వండుగురి ప్రాణం వల్ల ఏడుగురు ప్రాణం తీసి మంది అమ్మంట లేచి నాది 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 నాకు కావాలన్నది అది దాన్ని అయిందావా రాజావు ఎవరు తోడుకున్న పొద్దున వాళ్ళు పడతారట అయితే మరి కనకలింగం అంటే చేసుకున్న కరవని వేంద్ర శంభులింగం అన్నారట పోయిన వానికి ఎరక పోలీస్ స్టేషన్ సంగతి ఎవరయ్యా ఎవరు మాయలంబి దేవి భర్త మైనంపి రాదు రాజ్యం అయ్యా నీ తమ్మిని కొడుకు వచ్చిండు ఆ తోటలో కూర్చుని అని చెప్పలేవు పెద్దమ్మ మైనంపి రాదు నా వంశోధారకుడు వచ్చిందా నా తమ్మిని కొడుకు వచ్చిండా అని ఒక్కసారి తోటగాడికి అత్త అంటే మాయలబడి వాడేవాడయ్యా వాడి చంపుతారు అంటాను చంపుతున్నప్పుడు పిల్లగాడు దండం పెట్టిండు ఆ పిల్ల చిన్నమ్మ ఆ సచ్చిటని ఎవరో కాదయ్యా మా ఇంటి దేవుడు చిన్నమ్మ మా ఇంటి దేవుడు అంటే మా అయ్యను సాధిండు నన్ను సాధిండు మా పెద్ద బాబును చంపే ఉండు ఒక గడియ ఉండు నా బ్రహ్మ చేసి నా పెద్ద బాబును చంపుకొని 10 ఏళ్ళ బాబదల్లా పట్టినాడు 10 ఏళ్ళ బాబదల్లా పట్టినాడు బాలుడు జాబంతి మహారాజు ఏడుతుంటే ఆ పిల్ల కన్నీరు మున్నీరు తెచ్చింది మన దేవుడు అన్నయ్య ఇప్పుడు కొడుక శాబంతి రాజు ఆ పిల్ల ఎవరు అంటే ఆ పిల్ల చేయబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దమ్మ ప్రాణం అన్నల ప్రాణం
రా కొడుక తల 3 ముహూర్తాలు నా తమ్ముడు ఎట్లున్నా నువ్వు కట్టున్నావు రా నా కొడుకుని తీసుకుని ఆ పిల్ల చిన్నమ్మని తీసుకుని ఇంటికి వచ్చి 2 రాజ్యాలు ఒక్కడిచ్చేసాడు పెద్ద బాబు మైనంపిరాజు ఒక్కడు ఉండేపటికే నా తమ్మిని కొడుకు రాజ్యమేనా నాని ఆ చిన్నమ్మకు ఆ పిల్లగాడు చాబంతి రాదు శుభతోటి ఇష్టపడ్డవారి సుఖమతో అన్నా రోసింది పాటి కట్టలాట పలసగున్న సేనని 10 మందిని వీళ్ళు పలసగున్న సేనే పట్టెక్కు వెళ్ళి చూపింది కొడుకను అష్ట కష్టాలు వచ్చిన రా బిడ్డ అని పెద్ద బాబు పెట్టుకుని ఆ మణికింట మా తమ్మిని కొడుకు చావంతి రాజుకు పెట్టింది రా కొడరా కోడలంటే బిడితో సమానం అమ్మా మీ అత్తమ్మలు కూర్చుని ఆ తులబాల మీద కూర్చో బిడ్డ తులబాల మీద పెద్ద బాబు ఒక్కడు ఉండేపటిక తమ్మిని కొడుకు పెళ్లి చేసి తమ్మిని కొడుకు రాజ్యం ఎలా పెట్టి రాడే తమ్మిని కొడుకు రాజ్యమే అనుకుంటా పెద్ద బాబు మైనంపి రాజును పువ్వుల్లో పెట్టి సాదుకుంటానమ్మా ఈరోజు తాటికొండ వారి సంస్థానము ఆత్మకల్ల తల్లి సమ్మమ్మ పేరు మీద భార్య పేరు మీద మొండయ్య కొడుకు భిక్షపతి తల్లి పేరు మీద కొడుకు శ్రీలతమ్మ అత్తమ్మ పేరు మీద కొడుకు పిల్లలే మనవరాలు శృతి మనవడు రాజేంద్ర మనవడు కార్తీకు మనవడు శివన్న మా నానమ్మ మాకెట్లుగా నచ్చదని మనవరాలు 2 మనవలు కొడుకు ఒక పేరు మీద మరి అత్త పేరు మీద కొడుకు శ్రీలతవ్వ ఈరోజు ఈ రామకీర్తన చాబంతిరాజు కథ వీరికి సంపూర్ణంగా చెప్పిన వారికి కలుగు పుణ్యాలు చిన్న వారికి విశ్వలోకాలు అయ్యా మంగళ మాదేవరాని